హరే కృష్ణ అండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో మనం ఈ భోగి పండుగ గురించి ఎందుకు చేసుకుంటామనేటువంటి విషయాలు కొన్ని నాకు తెలిసినవి మీకు తెలియజేస్తాను. అయితే మనకి అన్ని పండగల్లో కల్లా మన తెలుగు వాళ్ళు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి పెద్ద పండగ. అటువంటి సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి రోజున మకర సంక్రాంతి. అది రేపటి రోజున దానికి ముందు రోజు జరుపుకునేటువంటి పండగే భోగి పండగ అండి. ఈ భోగి అంటే ఏమిటి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బుగ్ అనే సంస్కృత పదం నుంచే ఈ భోగి అనేటువంటి పదం వచ్చిందండి. భోగి అంటే భోగ భాగ్యాలు ప్రసాదించున్నది అని అర్థం. ఈ రోజున పొద్దున్నే లెగిసి మన ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు కానీ అన్నీ కూడా భోగి మంటల్లో వేసి తగలబెట్టేసి, అంటే పాత మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించేసేటువంటి రోజున, అంటే కొత్త కాలాన్ని కొత్త ధనాన్ని ఆహ్వానిస్తూ చేసుకునేటువంటి పండగే ఈ భోగి పండగ అండి. ఈ రోజున అందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజునే భోగి పళ్ళు పోస్తారండి. అయితే ఈ భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోయడం వెనకాల వంటి ఒక విశిష్టత ఏంటంటే, భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి నరదృష్టి పోయి నారాయణుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అండి. అదేంటంటే, తలపైన ఈ భోగి పళ్ళు పోయడం వల్ల బ్రహ్మరంధ్రం ఉంటుంది తలపైన. ఆ పళ్ళు ఈ పిల్లలు తలపైన పోయడం వల్ల వాళ్ళకి జ్ఞానం కూడా పెరుగుతుంది. ఇంకా ఈ పండ్లు ఎరుపు రంగులో ఉండడం వల్ల సూర్యుడికి ప్రతీకగా భావిస్తారండి. భావించి పిల్లలందరికీ ఆయుష్ ఆరోగ్యం చేకూరాలని భావిస్తూ పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదిస్తూ చిన్నపిల్లల తలపైన ఈ రేగి పండ్లు పోస్తారండి. అలాగే ఈ రేగి పండ్లు తినడం వల్ల సి విటమిన్ కూడా పెరుగుతుంది. అలాగే ఈరోజు భోగి రోజున మరొక ముఖ్యమైనటువంటి ఇంకొకటి ప్రత్యేకత ఉందండి. ఏంటంటే అది గోదాదేవి ఆండాళ్ళ అమ్మవారు ఎవరైతే ఉన్నారో శ్రీవెల్లిపుత్తూరులో భూదేవికి గోదాదేవిగా పుట్టి అమ్మవారు ధనుర్మాస వ్రతం చేసి శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథ స్వామి వారిని ప్రసన్నం చేసుకొని ఇదే రోజున స్వామివారితో కళ్యాణం జరిగినటువంటి రోజే ఈ రోజేనండి భోగి రోజు. స్వామివారిలో అమ్మవారు ఐక్యమైపోయింది కూడా ఇదే రోజునండి. ఈ రోజున అందరూ ఆడవాళ్ళు ముగ్గులు వేసి రంగురంగుల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు పెట్టి ఎంతో చక్కగా కోలాటాలు ఆడుకుంటూ చేసుకునేటువంటి పండగే ఈ భోగి పండగ. మరొక్కసారి మన హిందూ బంధువులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. హరే కృష్ణ.